దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు కలుగును గాక. మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, గడిచిన 6 మాసాలు దేవుడు తన కృపలో మనలందరినీ కాపాడి ఈ 7వ మాసంలో ఈ విధంగా దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మొట్టమొదటిగా మరి ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి బిషప్ తల్లిదండ్రులకు, చైర్మన్ అయ్య గారికి, సుదర్శన్ జ్యోతి కొమ్మనపల్లి అయ్య గారికి మా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ 70 గంటల ఆరాధనలో దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన, ఈ వర్షిప్ మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా తల్లి వంచండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. మీ అత్యంత మహా ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి మీకు వందనాలు. యేసు ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. నాయనా, నీలాంటి దేవుడు ఈ లోకములో మరొకరు ఎవరు లేరు. నీకు నీవే సాటి ప్రభువా. నీ పాదాలకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడవు, పూజార్హుడవు, ప్రార్థన ఆలకించే దేవుడు, గొప్ప దేవుడు. తండ్రి, ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగించే వరకు ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమ తెచ్చుకోమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని నామములో మన బాధలు పోవు అనే పాట పాడి దేవుని నామమున కనపరుస్తాం. మీ అందరూ మాతో ఏకీభవించండి.
ప్రైజ్ ద లార్డ్. పల్లవులు పాడి దేవుని యొక్క నామాన్ని మనం కనపరుస్తాం. ప్రియులారా, చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా దేవునికి ఇష్టమైన ఇంపైనది ఏంటంటే ఆరాధన. కనుక అందరము కలిసి దేవునికి ఆరాధన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Hallelujah.
థ్యాంక్ యూ జీసస్. దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేద్దాం ప్రియులారా. అందరు కూడా మీ స్థలంలో అందరు కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతవరకు మా ఆరాధన మీరు అంగీకరించినందుకే మీకు స్తోత్రాలు. స్తుతుల మీద ఆసీనుడవైన దేవుడు, గొప్ప దేవుడవయ్యా. సాతాను దుర్గములను, సాతాను కోటలను కూల్చే దేవుడు, నీ పాదాలకు స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి నిశ్చయముగా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, నీ సన్నిధానంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ బలపరచండి, కృపలతో నింపండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన ఘననామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట అందరికీ నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈరోజు కొద్ది సమయం ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో నుంచి దావీదు కీర్తనలు 39వ దావీదు కీర్తన. అందరం బైబిల్స్ తెరిచి 39వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు కీర్తనలు 39వ దావీదు కీర్తన 12వ వచనం. ప్రియులరా, ఈ 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనాకారుడైన దావీదు మహారాజు దేవుని సన్నిధానంలో చూడండి, 39వ కీర్తనలో దావీదు పలుకుతున్న మాట: దేవా, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ 39వ కీర్తనలో రాజు అయినటువంటి దావీదు లేక దావీదు మహారాజు దేవుని సన్నిధానములో, ప్రియులారా, మొదటి వచనములు 39 మొదటి వచనములో, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును అని ప్రారంభిస్తూ, ప్రియులారా, ఆ కింది వచనాలన్నింటిలో కూడా మనం చూస్తున్నప్పుడు, దేవా నా దినములను నీవు బెత్తడంతగా చేశావు, నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేశావు అని, ప్రియులారా, నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది అని ప్రియులారా మాట్లాడుతూ, ఆ కింది వచనాలకు వచ్చినప్పుడు 12వ వచనములో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమంటాడంటే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము అంటాడు. స్తోత్రం. నా ప్రార్థన. ఈరోజు అంశం ఏమిటంటే ప్రియులరా, మన దేవుడు మన ప్రార్థనలను ఆలకించేవాడు. ప్రార్థన అనగా అర్థం ఏమిటంటే, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషించుట, దేవునితో మాట్లాడుట. ప్రియులరా, ఈ చూడండి, భూమి మీద జీవిస్తున్నటువంటి మనం పరలోకమందు ఆసీనుడైనటువంటి ఆ దేవాతి దేవునికి చూడండి, భూమి మీద నుండి మనం ప్రార్థిస్తే పరలోకము నుండి దేవుడు ఆలకించి మా మనవులను, మన ప్రార్థనలను, మన విజ్ఞాపనలను ఆలకించి అంగీకరించు. ప్రియులరా, మన ప్రార్థనలకు దేవుడు గొప్ప జవాబును మనకు అనుగ్రహిస్తాడు. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. ప్రియులరా, ప్రార్థన అనేది ఎట్లా చేయాలి? మనం బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం, అందరం బైబిల్స్ తెరిచి మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తున్నప్పుడు, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది: అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగులని మీతో చెప్పుచున్నాను. చేతులపైకి తొందరం స్తోత్రాలు చెప్పుదా.
హల్లెలూయా. ప్రియులారా, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏమిటంటే ప్రియులారా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నవన్నీ పొంది ఉన్నామని మీరు నమ్మాలి. అంటే ప్రార్థన ఎట్లా చేయాలి దేవునికి అంటే, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు అనేటువంటి నిరీక్షణతో, విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. మనం అడుగుతున్నవి దేవుడు ఇస్తాడు. మనము ప్రార్థన చేస్తున్న ఈ మనవులన్నీ కూడా దేవుడు అంగీకరిస్తున్నాడని నమ్మి దేవునికి మనం ప్రార్థన చెయ్యాలి అని బైబుల్ సెలవిస్తా ఉంది. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పుదాం ప్రియులారా. మన ప్రార్థన ఎటువంటిదై ఉండాలంటే ప్రియులారా, విశ్వాసంతో కూడినదై ఉండాలి. నమ్మి ప్రార్థన చేయాలి. విశ్వసించి ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు గొప్ప కార్యాలను మనం చూస్తాం. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి వారి ప్రార్థన దేవునికి ఇష్టం, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, అందరం బైబిల్స్ తెరిచి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనాన్ని మనము చూస్తున్నప్పుడు, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. అందరూ స్తోత్రం చెప్పుదామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘం వినండి, నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరించును. ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన. ఏమండి? నీతిమంతుల ప్రార్థన, నీతిమంతురాళ్ళ యొక్క ప్రార్థన, నీతిమంతుల ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. తర్వాత చూడండి, ఇంకా ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తికి ఒక గుణం ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం జాయిస్ చదువున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే ఇక్కడ చాలా చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. శిష్యులకు యేసయ్య ప్రార్థన నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి 14వ వచనములో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. అంటే ప్రార్థించే వారికి చూడండి, ప్రార్థన చేసేవారు ఎటువంటి మనసుతో ప్రార్థన చేయాలంటే, ప్రియులరా, మనం క్షమించే మనసు కలిగి ప్రార్థన చేయాలి. మన యెడల అపరాధం చేసిన వారిని మనం క్షమించినప్పుడు మన అపరాధములను మన ప్రభువు క్షమిస్తాడు. అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇతరులను నీ యెడల తప్పిదం చేసిన వారిని నువ్వు హృదయపూర్వకంగా క్షమిస్తూ, దేవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, మన్నించు, క్షమించు, నా ప్రార్థన అంగీకరించు అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఆమేన్. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పుదాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రార్థన ఇంకా ఎట్లా చేయాలి అని ఆలోచన చేస్తే, క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తున్నప్పుడు, అపోస్తలుడైన యాకోబు చూడండి 5వ అధ్యాయం 17వ వచనంలో ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలండి? ప్రార్థన చేసేవారికి ఆసక్తి ఉండాలి. ఆశ కలిగి, ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి, ఆ సర్వశక్తి కలిగిన దేవాది దేవునికి ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆశతో చేసే ప్రార్థన, ఆసక్తితో చేసే ప్రార్థనకు దేవుడు ఎంతో ప్రయారిటీని ఇస్తాడు. ఆమేన్. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రార్థనాపరుడైన ఏలియాను ప్రార్థించే వారికి ముందు దేవుడు పెడుతున్నాడు. ఏలియాను మన ముందు దేవుడు పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఏలియా ఏ విధంగా ఆసక్తితో ప్రార్థన చేశాడు, నీవు కూడా అటువంటి ఆసక్తితో ప్రార్థిస్తే ఏలియాకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు ఈ రోజున మనకు కూడా ప్రతిఫలాన్ని ఇస్తాడు. చేతుల పైకి అందరం దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. ప్రియులరా,
పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం చూస్తే అందరు బైబిల్స్ తెరిచి సంఖ్యాకాండం 21వ అధ్యాయం ప్రియులరా 8వ వచనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం చదువునైనా చదువు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా పెట్టుము. చాలమ్మా, దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పుదాం. ఇక్కడ మోషే మనకు కనబడుతూ ఉన్నాడు. మోషే ప్రార్థన చేశాడు ప్రియులారా. మోషే ఎవరి కొరకు ప్రార్థన చేశాడు అంటే ఇశ్రాయేలు జనాంగం కొరకు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకు, ఇశ్రాయేలు ప్రజల ఆశీర్వాదం కొరకు భక్తుడైన మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు పరమందుండి మోషే ప్రార్థన ఆలకించాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పుదాం. మనుషుల అప్పుడు ఆనాడు ఇశ్రాయేలు పరిస్థితి ఎటువంటిదంటే ఎప్పటికప్పుడు మర్చిపోయేవారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, మోషే మీద కూడా తిరుగుబాటు చేసేవారు. హల్లెలూయా. ఆ తిరుగుబాటు చేసే ఆ ప్రజల పక్షాన మోషే నిలబడి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియులరా, దేవుని సంగమా, ఈనాడు మన దేశం కొరకు, ఈనాడు మన రాష్ట్ర కొరకు, మన దేశ ప్రజల కొరకు, మన రాష్ట్ర ప్రజల కొరకు, మన పట్టణ ప్రజల కొరకు, మన గ్రామీణ ప్రజల కొరకు, మన సంఘాల కొరకు, మన విశ్వాసుల కొరకు, మన కుటుంబాల కొరకు ఈ రోజున మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనాడు మోషే ప్రజల కొరకు ప్రార్థించినట్లుగా ఈనాడు మనము మన ప్రజల కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన పట్టణాల కొరకు, మన మండలాల కొరకు, మన గ్రామాల కొరకు ఈ రోజున మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వినడా? వింటాడు. తప్పనిసరి దేవుడు మన ప్రార్థన వింటాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. కీర్తన గ్రంథంలో చూస్తాం, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని. ఆమేన్. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పుదాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఇక్కడ సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు మనకు కనబడుతున్నాడు. సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు కూడా ఇశ్రాయేలు జనాంగముల కొరకు ప్రార్థన చేశాడు. బిడ్డలారా, నిజంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. మా బిషప్ తల్లిదండ్రులను బట్టి దేవునికి స్తోత్రం. చైర్మన్ అయ్య గారికి ప్రత్యేకంగా మేము వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ 70 గంటల ఈ వర్షిప్ టైంలో, ఈ వర్షిప్ చేయడానికి, ఈ 70 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని సన్నిధిని మనల్ని మనం తగ్గించుకొని దేవుని సింహాసనం దగ్గరికి రావడానికి, ప్రార్థనా విజ్ఞాపనలతో మన దేశాన్ని దేవుని సన్నిధికి తీసుకురావడానికి, మన రాష్ట్రాల్ని, దేశ పరిస్థితులను, పట్టణ పరిస్థితులను, సంఘాల పరిస్థితులను, కరోనా వైరస్ నుంచి విడుదల కొరకు దేవుని దగ్గరికి ఈ అంశాలను ఎత్తి ప్రార్థించడానికి మనకి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనుక దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. ఇంకా ఎటువంటి ప్రార్థన మనం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నప్పుడు, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. నినవే పట్టణస్థులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు ఆ పట్టణ ప్రజల పాపములను క్షమించి, వారి దోషములను క్షమించి ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాడు. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. గట్టిగా చెప్పుదామండి, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా చూస్తున్నప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే, ప్రియులారా, యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేశాడు. ఆమేన్. యేసయ్య ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనములో ఆయన వేదన పడి, చూసారా, ఆయన వేదన పడి మరింత ఆతురతతో ప్రార్థన చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులతో దేవునికి స్తోత్రం చెప్పుదామండి. యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. మన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనము ప్రియులరా
ఘనపరచుచున్నటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి, ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన జీవించిన కాలంలో, పరిచయం చేసిన కాలంలో గెత్సేమనే తోటలో యేసు ప్రభువారు ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రార్థన చేయడానికి ఆతృత పడుతున్నాడు, ఆతృతతో ప్రార్థన చేస్తున్నాడు, ఆరాటంతో ప్రార్థన చేస్తున్నాడు, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారు పగలంతా గ్రామాలు పట్టణాలు తిరిగి ప్రియులరా రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఆమేన్. సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సంగమా, మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇది మంచి అవకాశం. మన దేశం మీదకి వచ్చిన ఈ కరోనా వైరస్, ఈ తెగులు తొలగిపోవునట్లు, ప్రియులరా కరోనా వైరస్ నుంచి ప్రజలను దేవుడు విడిపించినట్లు, దేశ క్షేమం, పట్టణాల రాష్ట్రాల క్షేమము కొరకు ఈరోజు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. సంఘాలు ప్రార్థిస్తే సమస్యలన్నిటికీ విడుదల కలుగుతుంది. సంఘము ప్రార్థిస్తే, సంఘము దేవుని దగ్గర మోకాళ్ళు ఉంటే, దేవుని సన్నిధిలో సంఘము ఏక మనసుతో ప్రార్థిస్తే గొప్ప కార్యాలను మనము చూడబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక అందరము ప్రార్థన చేద్దాం. తలలు వంచండి బిడ్డలారా. మీ స్థలాలలో, మీ స్థలములో, చోట్లలో అందరం మోకాళ్ళ నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం. విశ్వాసముతో మేము ప్రార్థన చేసినప్పుడు మేము అడిగినవన్నీ కూడా మేము పొందుకుంటామని నువ్వు సెలవిచ్చావయ్యా. నీతిమంతుల ప్రార్థన నీకెంతో ఇష్టమైనటువంటి ప్రార్థనని నువ్వు మాతో మాట్లాడావు అయ్యా. నీ కార్యములు గంభీరములు, నీ కార్యములు ఆశ్చర్యములు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన మా స్థితిగతులను మారుస్తుంది, ప్రార్థన మా కుటుంబ పరిస్థితులు, మా దేశ పరిస్థితులు, మా రాష్ట్రాల పరిస్థితులు నాయన మారుస్తుందని విశ్వాసముతో నీ సన్నిధికి మేము వస్తున్నాం. ప్రభువా, కృపలో నా జ్ఞాపకము చేసుకోండి అయ్యా. అయ్యా, ఆసక్తితో ప్రార్థన చేయమన్నావు, పట్టుదలతో ప్రార్థన చేయమన్నావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నావు అయ్యా. నీ పాదాలకు స్తోత్రం, స్తోత్రం. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయమన్నావు అయ్యా. ఈ పగటి వేళ నీ పాదాల కాడికి వస్తున్నా, నీ సన్నిధానంలోకి వస్తున్నా. మా ప్రార్థనలు ఆలకించయ్యా, ప్రార్థనలు ఆలకించువాడా, ప్రార్థనలు అంగీకరించువాడా, గొప్ప దేవుడా, నీ గొప్ప కార్యములు జరుగునుగాక అయ్యా. సహాయము చేయి నాయన, సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయి. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన అంగీకరించువాడా, ప్రార్థనలకు ప్రతిఫలమిచ్చు దేవుడా, ప్రార్థనలకు జవాబిచ్చు దేవా, ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కార్యక్రమం చూపండి అయ్యా, కరుణను చూపండి అయ్యా, కటాక్షమును చూపండి అయ్యా. మా దేశాన్ని కరుణించండి అయ్యా, మా పట్టణాలను కరుణించండి అయ్యా, మా ప్రజలను కరుణించండి అయ్యా, మా గ్రామాలను కరుణించండి అయ్యా, మా సంఘాలను కరుణించండి అయ్యా, మా సంస్థాపకులను కరుణించండి, అధికారులను కరుణించండి, దేశాధికారులను, రాజ్యాధికారులను, ప్రభుత్వాధికారులను, ప్రజాప్రతినిధులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ పాదాలకు స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జ్ఞాపకము చేసుకోండి. నీ గొప్ప కార్యములు జరుగునుగాక తండ్రి, మీ అద్భుత కార్యములు జరుగునుగాక, మీ ఆశ్చర్య కార్యములు జరుగునుగాక తండ్రి. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. జ్ఞాపకం చేసుకొని ఆయన స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తారు ప్రియులరా. మన దేశము కొరకు, మన రాష్ట్రము కొరకు, మన ప్రియులరా, మన సంస్థాపకుల కొరకు, అలాగే ప్రజా ప్రతినిధుల కొరకు, అలాగే ప్రభుత్వాధికారుల కొరకు, దేశాధికారుల కొరకు ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. సోదరి థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము గల యేసయ్యా.
తండ్రి. నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీవు మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 70 గంటల ప్రార్థనలో ప్రభా నువ్వు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థించడానికి నువ్వు చూపిన కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ప్రార్థన నాయన పరిస్థితులను మార్చివేస్తుంది ప్రభా. అయ్యా నా తండ్రి ఆసక్తితో ప్రార్థించమన్నావు దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఏలియా లాంటి ప్రార్థన మేము చేయాలి, నీకు వందనాలు. అయ్యా మోషే లాంటి ప్రార్థన మేము చేయాలి తండ్రి. మా ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, మా దేశం కొరకు ప్రార్థన చేయాలి తండ్రి. మా సంస్థ కొరకు మేము ప్రార్థన చేయాలి, నీకు వందనాలు. మా ప్రభుత్వాల కొరకు మేము ప్రార్థన చేయాలి దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా జ్ఞానానికి వందనాలు. అయ్యా సంఘాలను మీరు అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి. సంఘాల్లో జరుగుతున్న పరిచర్యలు విస్తరించబడాలి నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా దేశాన్ని మీరు నాయన కాపాడమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా మా దేశ నాయకులను మీరు కాపాడమని అడుగుతున్నాము దేవా. మా ప్రధానమంత్రిని నాయన మీరు దీవించండి ప్రభా. మంచి ఆయురారోగ్యాలతో నింపని అడుగుతున్నాము దేవా. అయ్యా మా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ మీరు దీవించండి ప్రభా. అయ్యా మీరు అధికారుల పైన నీ హస్తం ఉంచి అడుగుతున్నాము దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మంచి దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడానికి వందనాలు. మా సమస్త నాయకులను దీవించండి అయ్యా. మా సమస్త నాయకులకు మంచి ఆయురారోగ్యాలు దయచేయమని అడుగుతున్నాము దేవా. యేసయ్యానికి వందనాలు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. మన్నా పరిచర్యలన్నీ విస్తరించబడాలి నాయన, నీకు వందనాలు. మా సమస్త నాయన వ్యవస్థాపకులైన నాయన కొమ్మనపల్లి అయ్య గారిని మీరు దీవించండి నాయన. అమ్మగారిని మీరు దీవించమని అడుగుతున్నాం. వారికి నాయన మంచి ఆయురారోగ్యాలు మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ శక్తి నీ బలముతో దయచేయి నాయన. అయ్యా ఆయురారోగ్యాలు ఇచ్చిన ఆయన ఇంకా సంవత్సరములు నాయన వారి జీవితంలో నాయన జరిగించమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు ప్రభా. దేశ విదేశాలలో సేవ చేయించిన నాయన చైర్మన్ అయ్య గారు నాయన డాక్టర్ సుదర్శన్ జ్యోతి అయ్య గారిని మీరు దీవించండి ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా ఇంకా పరిచర్యలో మీరు బహుబలంగా మీరు వాడుకోమని అడుగుతున్నాము దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి మా సంస్థలో నాయన పని చేయించిన సేవకులందరూ మీరు దీవించండి నాయన. సమస్త నాయకత్వంలో ఉన్న బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి తండ్రి. సంఘాలను మీరు అభివృద్ధి పరచమని అడుగుతున్నాము దేవా. దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి చర్యలను విస్తరించబడాలి నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ఇండియాకు నాయన చైనాకు మధ్యలో సమాధానం దయచేయమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో కరోనా వైరస్ నాయన చాలా మంది బాధపడుచున్న నా తండ్రి. అయ్యా వైరస్ భారం నుండి మీరు తప్పించమడుగుతున్నాయన. రోగులందరూ మీరు స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా కరోనా వైరస్ యేసు నామములో మేము బంధిస్తున్నాము తండ్రి. నాయన విడుదల ప్రకటిస్తున్నాము నాయన, నీకు వందనాలు ప్రభా. అయ్యా డాక్టర్లందరికీ మంచి ఆయురారోగ్యాలు దయచేయి ప్రభా. అయ్యా వారికి మంచి పరిచర్య చేస్తున్న వారిని దీవించండి ప్రభా. అయ్యా బలహీనతలకు రాకుండా కాపాడమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు. అయ్యా పోలీసు అధికారుల పైన నాయన నీ కనుదృష్టిని కాపుదల దయచేయండి, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా సంఘాలను మీరు దీవించండి ప్రభా. మా సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా సంఘాల పైన నీ కనుదృష్టి ఉంచండి ఆయన, నీ కాపుదల ఉంచండి ప్రభా. ఏ ఒక్కరు కరోనా వైరస్ కు బాధపడకుండా తండ్రి వాటి నుండి మేము తప్పించి అడుగుతున్నాం తండ్రి. మా చుట్టనే దోతలకు కంచె వేయమడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు. నీ భద్రతను దయచేయండి ప్రభా. నీ కాపుదలనివ్వండి అయ్యా. నీ హస్తం కప్పమని అడుగుతున్నాము నాయన. మేమందరము నీ రెక్కల నీడలో ఉన్నాం యేసయ్యానికి స్తోత్రాలు. నీ సురక్షిత దయచేయండి ప్రభా. అయ్యా నీ సంరక్షణ ఇవ్వండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నానే, నీకు వందనాలు నాయన. మా ప్రార్థనలన్నీ కూడా ప్రభా అయ్యా నువ్వు వింటున్నామని నమ్మొచ్చు నాయన. ఆసక్తితో మేము ప్రార్థన చేయించినాము దేవానికి స్తోత్రాలు. అడిగినవన్నీ మేము పొందుకుంటున్నామనే విశ్వాసంతో అడుగుతున్నాము స్తోత్రాలు. మా ప్రార్థనలన్నీ కూడా నువ్వు విని ప్రభా మాకు సహాయం చేయండి నాయన. మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా హల్లెలూయా. సోదరుడు దేవుని అందరికి కూడా సోదరుడు ప్రార్థిస్తున్నప్పుడు అందరం వారి ప్రార్థనతో ఏకీభవిద్దాం. నాయన అందరం లేసయ్యా తండ్రి నాయన. సమయం బట్టి అందరం నాయన మా 70 గంటల ప్రార్థనలు ఆలకించండి నాయన. మా మనవుల
ప్రార్థనని ఆలకించండి నాయన. అయ్యా ఎవరు లేని భాగ్యం మాకు ఇచ్చావు నాయన, ఎవరు లేని రక్షణ మాకు ఇచ్చావు తండ్రి నాయన. అయ్యా మా భారమంతా మోసిన దేవుడు నాయన. అయ్యా కలువరి శిలువలో తండ్రి నాయన, అయ్యా నీ రక్తాన్ని సిందించావు తండ్రి నాయన. అయ్యా నిరంతరం నాయన తండ్రి నిన్ను శుద్ధించే భాగం మాకు దయచేయి నాయన. అయ్యా వందనాలు, కాపాలను బట్టి వందనాలు నాయన, మా రాష్ట్రాన్ని బట్టి వందనాలు అయ్యా, మా దేశాన్ని బట్టి వందనాలు పో నాయన. అయ్యా మా తెలంగాణ బట్టి వందనాలు పో నాయన. అయ్యా తండ్రి ఇచ్చినందుకు వందనాలు పో నాయన. ఈ సమయం విలువైనది ప్రభు నాయన, గంటలు గంటలు ప్రార్థన చేయాలి ప్రభు నాయన. అయ్యా ఎవరు లేని భాగ్యం నాయన తండ్రి ఇచ్చిన దేవుడు నాయన. నీ కృప నిరంతరం ఉంచుడాడి యేసయ్యా, నీ వాక్యం బతికిస్తుంది నాయన, నీ మాటలు బతికిస్తాయి నాయన, నీ ప్రార్థన బతికిస్తుంది డాడీ. అయ్యా మా సంఘం అంతా జ్ఞాపకం చేసుకుందండి, మా మన్న గ్రూప్ అంతా జ్ఞాపకం చేసుకుందండి నాయన, దైవదాత్మను జ్ఞాపకం చేసుకుందండి నాయన. అనేక దేశాలకు వెళ్ళుతుండగా నాయన నీ కాపులు దయచేయి, నీ భద్రత దయచేయి నాయన. అయ్యా విశ్వాసం బలం నాయన, విశ్వాసం మాకు ఆయుధం తండ్రి నాయన. అయ్యా మాకు పట్టుదల దయచేయి నాయన, నీ దూతల కాపులు ఉంచు నాయన, సైన్యములకు అధిపతి డాడీ. అయ్యా నీ నామలు సలాండర్ జీవించే దేశంగా ఉండరు నాయన. మా ప్రధానమంత్రి జ్ఞాపకం చేసుకుందండి, మా ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకుని ఆయన, మా నాయకులు జ్ఞాపకం చేసుకుందండి, మా అధికారులు జ్ఞాపకం చేసుకుందండి నాయన, మా మండలాలు జ్ఞాపకం చేసుకుని ఆయన, మా జిల్లాలు జ్ఞాపకం చేసుకుందండి నాయన, మా చుట్టుపక్కల గ్రామాలు జ్ఞాపకం చేసుకుందండి నాయన. అయ్యా ఒక్కసారి నీ దయ చూపించు నాయన, నీ దయ లేని బతికలేం నాయన, నీ చూపు లేని బతికలేం డాడీ. యేసయ్యా మంచి కాపరి నాయన, నువ్వు మంచి కాపరి డాడీ. మా కొరకు నాయన ప్రాణం పెట్టావు నాయన. అయ్యా సర్వశక్తి మందులవు నాయన, సర్వోనికి అధికారం ఉంది నాయన. అయ్యా అన్ని చేయించాలి నాయన. ఈ కరోనా వైరస్ అంతని ప్రభా, ఈ మాస్కులను తొలగిపోవద్దని నాయన. భయంకర దినములో ఉన్నావు ప్రభు నాయన, నా నెల్లి గతించిపోయినాయి తండ్రి ప్రభా. ఇక ఈ తెగులు ఎందుకు వచ్చిందో మాకు తెలియదు డాడీ, మాకు తెలియదు నాయన. నీ దయ చూపించు డాడీ. అయ్యా నీ కనికరం చూపించు నాయన. ఈ ప్రజల మీద తండ్రి నాయన, మా రాష్ట్రం మీద తండ్రి కానీ దయ చూపించు నాయన. నీ కృప నిరంతరం ఉంచు డాడీ. నీ సాక్షులు పట్టుకు నాయన, దైవదాసు పట్టుకున్న వందనాలు, కాపులు బట్టి వందలు పోనా. నీ సాకులు పెట్టుకుంటుంది నాయన. మా కాపాల్లో జీవించు, మా ప్రజలు జీవించు, రక్షించు నాయన. అయ్యా అయ్యా అందరు రక్షించు డాడీ. అయ్యా ఓడిపోతే తెగులు నాయన. ఇది అంతా నీ రాకడ సమయం ప్రభు నాయన. అయ్యా భయంకర దినములో ఉన్నాం, భయంకర వాతావరణంలో ఆయన నీ దయ చూపించు నాయన ప్రజల మీద. అయ్యా రాజులైన, యాజకులైన, అధికారులైన, దైత్యుడైన, ధనవంతుడైన ప్రతి మోకాలు వంగాలి చేస్తున్నాము, ప్రతి నాలుగ శుద్ధించాలి చేస్తున్నాము డాడీ. అంత శక్తి చేసుకోదాయని ఆయన నీ ప్రజలందరూ సాయం చేయండి. చిన్నప్పుడు ఆలకించి సాయం చేయ తండ్రి, కుమార పరిశుద్ధ నామములు అని వేడుకున్నాం పర్వతం. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. సమయంలో పాస్టర్ మా చివరిగా ప్రార్థన చేస్తారు. అందరికీ కూడా తల్లిలో వచ్చుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిస్తాం. వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవంగాలైన తండ్రి, జీవాధిపతి, మహోన్నతుడా, మహోపకరుడా, సర్వోన్నతుడా, సజీవుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, బలవంతుడమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా ప్రభా నువ్వు ఎంతగానో కాచి కాపాడిన దేవుడు తండ్రి. నేను కన్నుగుడ్డు కన్నెప్ప కాపాడినట్లయ్యా మమ్మల్ందరినీ క్షేమంగా కాపాడిన దేవాని స్తోత్ర. నాయన ఈ దినం ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ రీతిగా ప్రభా నీ నామాన్ని గణపరచడానికయ్యా, నిన్ను మహిమపరచడానికయ్యా, నిన్ను సేవించడానికి, నిన్ను గణపరచడానికయ్యా నువ్వు ఇచ్చిన ఈ మంచి ధన్యత కొరకాయ నీకు వందనాలు, నీ కృతజ్ఞతలు ప్రభా. నాయన 70 గంటల ప్రార్థనను బట్టి నీకు వందనాలు తండ్రి, నీ స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. నాయన ఇంతవరకు నాయన ఆరాధన అంతలో తోడైన దేవా, నీ దైవదాసు నిలబెట్టి ప్రభా నీ వాగ్దాన నాతో అందరితో నువ్వు మాట్లాడినందుకై నీకు వందనాలు, నీ కృతజ్ఞతలు ప్రభా. నేసయ్యా నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు తండ్రి, మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. ఏలియా లాంటి ప్రార్థన, ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితం మాకు దయచేయి తండ్రి. మోషే వల్ల ప్రార్థించిన మాకు నేర్పించండి అయ్యా. అడిగిన అన్ని నువ్వు ఇచ్చావని నమ్మడానికి నాయన సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, నీ కృతజ్ఞతలు ప్రభా, నీ స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. నువ్వు ఏర్పాటు చేసిన సంఘ బిడ్డలందరి కొరకాయ
నాయన ప్రార్థిస్తున్నాం దేవా. సంఘంలో సహవాసంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు ప్రభువా. నాయన ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నాయన మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. ప్రతి బిడ్డ అవసరాలు కొరతలన్నీ తీర్చండి, ఆర్థిక ఇబ్బందులు తీర్చండి, అప్పు బాధల నుండి నాయన లేవనెత్తండి దేవా, ఆశీర్వదించండి తండ్రి. నాయన గ్రామాల ప్రజల కొరకై ప్రార్థిస్తున్నాం దేవా. గ్రామంలో ఉన్న ప్రజలందరినీ రక్షణ దయచేయి తండ్రి. నాయన తండ్రి గ్రామాల ప్రజలందరినీ మార్చండి దేవా. నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు ప్రభువా. నాయన తండ్రి నీకు వందనాలు. రాష్ట్రం కొరకు నాయన దేశం కొరకు నాయన ప్రజలందరి కొరకై ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కొరకై ప్రార్థిస్తున్నాం, నాయకులందరి కొరకై ప్రార్థిస్తున్నాం దేవా. నాయన ప్రతి వారిని క్షేమంగా కాపాడండి దేవా. నాయన దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీకు వందనాలు ప్రభువా. నాయన ఇక మన్నా సంఘ నాయన తండ్రి సేవకులందరి కొరకై ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు ప్రభువా. బిషప్ అయ్య గారిని అమ్మగారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. వారికి మంచి ఆరోగ్యాలు దయచే దేవా. నాయన దీర్ఘాయుష్ని ఇవ్వండి ప్రభువా, ఆశీర్వదించండి అయ్యా. చైర్మన్ అయ్య గారు సుదర్శన్ దోత్ర అయ్య గారిని దీవించండి ప్రభువా. నాయన నువ్వు కాపాడండి దేవా తండ్రి. నేను ఇంకా పరిచయంలో బహుబలంగా నువ్వు వాడుకోండి దేవా. నువ్వు అభిషేకించండి అయ్యా. స్తోత్రాలు ప్రభువా. నాయన మన సంఘంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకులను దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి అయ్యా. పరిచయలో అభివృద్ధి చేయండి నాయన తండ్రి, విస్తరింప చేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. నేను మా దేశంలో ఉన్న ప్రజలందరి కొరకే ప్రార్థిస్తున్నాను దేవా. కరోనా వైరస్ ను తొలగించండి నాయన. ఎవరికైతే కరోనా వైరస్ వచ్చిందో నాయన వారిని స్వస్థపరచండి అయ్యా. నీ గాయపడిన హస్తాన్ని చాపండి అయ్యా. స్వస్థత దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. కరోనా వైరస్ అంతా దూరపరచండి అయ్యా. కరోనా వైరస్ యేసు నామములో బంధిస్తున్నాం దేవా. నాయన భూమి మీద బంధిస్తే పరలోకంలో బంధిస్తాను తండ్రి. నాయన తండ్రి అన్ని నీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభువా. వైరస్ అంతా తొలగించండి నాయన. మా దేశంలో ప్రజలందరికీ క్షేమం దయచేయండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా. నీ స్తోత్రాలు ప్రభువా. డాక్టర్లను దీవించండి అయ్యా తండ్రి, మంచి ఆరోగ్యాలు దయచేయండి దేవా. పోలీసు వారిని నాయన అధికారులను దీవించండి తండ్రి, కాపాడండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతలు ప్రభువా. ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించండి నాయన తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేయబడిన ప్రార్థన ప్రభు ఆలకించారని అందరం రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా ఆమేన్. మా మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, ఇంతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగించే వరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకు మీకు వందనాలు ప్రభువా. యవన బిడ్డలు చేసిన ఆరాధన అంగీకరించండి నాయనా. విత్తబడిన వాక్యమును ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలు స్త్రీలు అలాగే సోదరుడు చేసిన ప్రార్థన, మా ప్రార్థనలన్నీ ఆలకించి ఏ ఏ అంశాల కొరకైతే నీ సన్నిధానంలో మేము ప్రార్థించామో ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చును గాక, ప్రతి ప్రార్థనకు జయము వచ్చును గాక. దేశానికి ప్రభువా, మా దేశానికి ఇతర దేశాలకు చైనాకు మధ్యలో సమాధానమును శాంతిని దయచేయి తండ్రి. నీకు వందనాలు. మా రాష్ట్రాలన్నిటిని దీవించండి. మా ప్రధానమంత్రిని, వారి క్యాబినెట్ అంతటిని కాపాడి వారికి మంచి ఆత్మ జ్ఞానం ఇవ్వండి నాయన. ముఖ్యమంత్రులను ముఖ్యంగా మా తెలంగాణ స్టేట్ను ప్రభా, ముఖ్యమంత్రి గారిని, వారి క్యాబినెట్ మంత్రివర్గం అంతటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభువా, నాయన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులను దీవించమని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వాధికారులు, కలెక్టర్ నాయన, ఐఏఎస్ ఆఫీసర్లను దీవించండి, పోలీస్ సిబ్బందిని దీవించండి, డాక్టర్స్ రేయం మగళ్ళు రోగుల మధ్యలో డాక్టర్స్ ప్రభువా నాయన వారి ప్రాణములకు తెగించి వైద్యాలు చేయుచుండగా దేవా వారి ప్రాణములను మీరు కాపాడండి. నీ భద్రత వారికి, వారి కుటుంబాలకు మీరు దయచేయమని
ప్రార్థన చేయుచున్నాను తండ్రి. అయ్యా, ఈ సమయంలో మా సంస్థ వ్యవస్థాపకుల కొరకు ప్రార్థిస్తున్నాం. మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులైన బిషప్ ఎర్నెస్ట్ కొమ్మనపల్లి అయ్యగారిని, అమ్మగారిని, వృద్ధులైన నాయన ఈ బిషప్ తల్లిదండ్రులు ఇద్దరిని కాపాడండి అయ్యా. నాయన సుఖజీవంతో గడిచే సంవత్సరాలు దీర్ఘాయుష్ వారికి అనుగ్రహించి కాపాడమని ప్రార్థన చేయించున్నాం నాయన. సంస్థల చైర్మన్ అయినటువంటి నాయన బిషప్ సుదర్శన్ జ్యోతి కొమ్మనపల్లి అయ్యగారిని దీవించండి నాయన. అమ్మగారిని దీవించండి, వారి కుమార్తెలను దీవించండి. దేశ విదేశాల్లో తిరుగుతూ నాయన వీరి విరామం లేకుండా నీ సేవ చేయుచుండగా, సంస్థలో పరిచర్యలను నాయన జరిగించుచుండగా, నడిపించుచుండగా, ఆత్మ జ్ఞానంతో నింపి, అభిషేకంతో నింపి, ఆయన ఆరోగ్యాలతో నింపి, దేవా నీ ఆత్మ బలముతో నింపి నడిపించి కాపాడమని ప్రార్థన చేయుచున్నాను నాయన. నీ పాదాలకు స్తోత్రం నాయన. బిషపులందరినీ దీవించండి, ఆర్వీపులను దీవించండి, జిల్లా పెద్దలను దీవించండి, నా తోటి సేవకులందరినీ దీవించండి ప్రభా. సంఘాలన్నింటినీ కాపాడి ఉజ్జీవమును దయచేయి. నీ పాదాలకు స్తోత్రం. కరోనా వైరస్ను దూరపరచు నాయన తండ్రి. ఆనాడు ఐగుప్తు దేశం మీదకి వచ్చిన తెగుళ్లను మీరు గద్దించినప్పుడు అవన్నీ తొలగిపోయినాయి. నీ సెలవు లేకుండా ఏది జరగదు, నీ ఆజ్ఞ లేకుండా ఏది భూమి మీదకి రాదు కనుక ప్రభువా దయచేసి ప్రజలను క్షమించండి. ప్రజల పాపములను, దేశ ప్రజల పాపమును, రాష్ట్ర ప్రజల పాపాలను, దోషాలను క్షమించి మన్నించి నీ రక్తంతో ఆయన చల్లి ఆయన క్షమాపణ ఆయన ప్రజలకు మీరు దయచేయమని మరి వారు తమ పాపములు ఒప్పుకుంటూ నీ సన్నిధిలో పశ్చాత్తాపడడానికి సహాయం చేయి. ప్రతి మోకాళ్ళు ఉండడానికి, ప్రతి నాలుక యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయన స్వస్థత పరిచే, విడుదలనిచ్చే దేవుడిని నమ్మడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపగల హస్తమును చాపండి అయ్యా, తోడుగుండండి, కృపలతో నింపండి. మీ చేతులకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆహ్వానిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి తల ఉంచిన మనకు సకల పరిశుద్ధులకు ఈ ప్రార్థన ఏకీభవించిన వారికి ఆయన కృప సదాకాలం తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ జయం కలుగును. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక.